ప్రపంచ కార్మికులు జరుపుకునేటువంటి మే దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రాజమండ్రిలో ఉండేటువంటి కార్మిక వర్గానికి యావత్తు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మిక వర్గ పక్షపాతి అంటే ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారే, అతిశయోక్తి కాదు. ఇందులో ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అసంఘటిత కార్మికులుగా ఉండేటువంటి ఆటో కార్మికులు కానీ, దర్జీలు కానీ, దోబీలు కానీ వీరందరినీ కూడా 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. అదే కాకుండా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ 24,000 రూపాయలు ఇచ్చారు. కార్మిక వర్గం ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ గుర్తించి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కార్మికులకి, ఆటో వాళ్ళకి 15,000 ఇస్తాన్నాడు. కార్మికుల యొక్క సంక్షేమాన్ని చూస్తున్నాడు. 1 ఇయర్ అయినప్పటికీ కూడా ఇవాటి వరకు కూడా ఇవి ఇచ్చేలా. దానికి తోడు కార్మిక చట్టాలు మారుస్తామని కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చెప్తే దానికి ఒత్తాసు పలికేటువంటి పద్ధతిలో ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఒత్తాసు పలికేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేట్టు కనపడుతుంది. అందుకే మే 20వ తారీఖున పెద్ద ఎత్తున ఈ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజానీకం యావత్తు కూడా రోడ్ల మీదకి వస్తారు. ఈ చట్టాలు, నల్ల చట్టాలు 4 కోట్లుగా తీసుకునేటువంటి దాన్ని వ్యతిరేకిస్తామనేటువంటి అందుకని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పూర్తి సంపూర్ణ మద్దతు కలుపుతామని తెలియజేస్తూ భవిష్యత్తు తరాలకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అండగా దండగా జగన్మోహన్ రెడ్డి గారు విధానంలో ముందుకు సాగుతామని కూడా మేడే సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవము. మరి మన అందరం కూడా చూసాము, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వము కార్మికులు పక్షపాతిగా మరి నిలబడడం జరిగింది. మరి చూస్తే ఆటో కార్మికులకు ప్రత్యేకించి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన సందర్భం. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి హామీని కూడా తుంగలో తొక్కే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటేనే ఆ పార్టీలోనే శ్రామిక పేరు ఉన్న పార్టీ. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రామికులకు అందరికీ కూడా అండగా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారని తెలియపరుస్తూ మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రాజమండ్రి నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేయించడం జరిగింది. సుమారుగా 20-25 సంవత్సరాల నుంచి కూడా శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్న ఆ హాస్పిటల్ని సుమారుగా లక్షలాది మంది కార్మికుల గురించి ఇక్కడ రాజమహేంద్రవరంలో అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో కనబడుతున్నాయి. మందులు కూడా లేని పరిస్థితులు. మరి కార్మికులు పక్షపాతి అయి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందరకు వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మరి కార్మికుల గురించి కూడా శ్రామిక భవన్ కూడా నిర్మాణం చేశాము క్వారీ సెంటర్లో. అది కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో దాన్ని ఏదో రకంగా ఆపే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. సుమారుగా 1,500 గజాల్లో 1 కోటి రూపాయలు పెట్టి ఎంపీ ల్యాడ్స్తో కూడా అది శంకుస్థాపన చేశాము. ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫ్లోర్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం దానికి కూడా నిధులు కేటాయించి ఆ శ్రామిక భవన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. యావత్ ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఒక పార్టీలో శ్రామికుడు అనేటువంటి పదం కలిగినటువంటి పార్టీ ఈ దేశం లేదని ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఎంచేతంటే ఆ పార్టీ పేరులోనే శ్రమికుడనే కాదు, పరిపాలన కూడా శ్రమికుడి కోసం తప్పించినటువంటిది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వాళ్ళ పేదవాడి కోసం, సంక్షేమం కోసం, పేదవాడి యొక్క అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదవాడు చదువుకుంటున్నాడని అంటే దానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవాళ పేదవాడు యొక్క ఆరోగ్యం కోసం తపన, పేదవాడు ఎలా బతుకుతాడనేటువంటి ఆలోచనతో ఆరోగ్యశ్రీని కానీ ప్రవేశపెట్టినటువంటి ఘనత. ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తే దాన్ని అమలు జరిపినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఇంటిలోనూ కూడా పెన్షన్ కార్యక్రమం ఇచ్చి పేదవాడు సంక్షేమం కోసం, పేదవాడి యొక్క జీవనం కోసం తాపత్రయం పడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేడే జరుపుకోవడానికి ఏదైనా ఒక విధమైనటువంటి పూర్తి అధికారం ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏం చేతనంటే ఎవరైతే పరిపాలన ఇచ్చినప్పుడు ఆ పరిపాలనలో పేదవాడి కోసం ఇవాళ ఆటో కార్మికులు ఉన్నారు. ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఆటో కార్మికుడికి నేను 10,000 రూపాయలు వేస్తానని చెప్పి ఇవాళ ఆయన పరిపాలనలో ప్రతి ఆటో కార్మికుడికి వేశారు. ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన తీరు చూస్తే
10,000 రూపాయలు కాదు కదా, ఉన్న ఆదాయాన్ని కూడా లాగేసుకునేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం జరుగుతుంది. ఇలాంటి పరిపాలనకి తిరోధగా ఇవ్వాలా, పేదవాడు మళ్ళీ బతకాలనంటే మేడే రోజున ప్రపంచ కార్మికులారా ఏ విధంగా ఏకంగండి అని చెప్పి స్లోగన్ ఇచ్చారు. అదేవిధంగా మరలా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే నిజమైన మేడే జరుగుద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.